పరలోకంలో ఉన్న ఆ నిజ స్వరూపం ఈ లోకంలోకి ఎలా వస్తుంది? ఓకే, నాకేం పిల్లలు లేరు, దేవుడేం పైన, నా పిల్లోడు ఉన్నాడు, ఆయన చేతుల్లోనే ఉన్నాడు, అండ్ ఇట్ ఈస్ రియల్. బట్ ఈ లోకంలో నాకు పిల్లలు లేరు. అక్కడ నేను నిన్ను దీవించాను, ఇక్కడ అప్పు సంపూర్ణుణ్ణి, కంప్లీట్ బ్యాంక్రప్ట్, దివాళా, కానీ పైన యెహోవా ఆశీర్వదించిన వాడు. మళ్ళీ మనకేమో ఇదిగో సదాకాలం నేను నీతో కూడా ఉన్నాను. ఎక్కడ ప్రభువా? మనకు అసలు కనపడ్డా. దేవుడేమో ప్రతి క్షణం నీతోనే ఉంటాడు. పరలోకములో థింగ్స్ ఆర్ రియల్. వాక్యము ఒక నిజ స్వరూపం, అది ఈ లోకంలో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు దేవుడు మీకు ఒక ప్రాఫెసీ చెప్పాడు అనుకుందాం, ఆ ఉద్యోగం అది అయిపోయింది, కోర్టుకి అది అయిపోయింది. పరలోకంలో అది అయిపోయింది అన్న నేను జరిగింది మీకు చెప్పాను కానీ జరగబోయేది చెప్పలా. కాబట్టి ఆ మాట దానంతట దానిలో ఆత్మ ఉంటుంది, దానంతట దానిలో దేవుడు ఉంటాడు. ఆ వాక్యము దేవుడై ఉంటుంది.